వేసుకుంటూ చేస్తే రౌండ్ షేప్ వస్తుంది. ఎవరికైనా చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేస్తుంది ఫ్రెండ్స్. పిండి మాత్రం చాలా గట్టిగా తడుపుకోవద్దు. గట్టిగా తడిపితే చపాతీ చాలా గట్టిగా ఉంటుంది. పిండి సాఫ్ట్గా తడుపుకుంటే ఇలా ఇలా చేసుకోవాలి. సో దీనిపైన గ్యాస్ పైన పెనం పెట్టేసాను నేను, వేడైంది. ఇప్పుడు దీన్ని తిప్పాలి. ఇది మళ్ళీ బబుల్స్ వచ్చేలోపు మీకు ఇంకోటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇలా వెంటనే రాకపోతే మీరు ఒకటే చోట కూర్చొని ఒక 10 పుల్కాలు చేసుకొని తర్వాత మీరు గ్యాస్ పైన పొంగించుకోవచ్చు. నాకు కొంచెం స్పీడ్గా వస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నా. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు. కానీ ఇది హెల్త్కి చాలా మంచి ఫ్రెండ్స్. వితౌట్ ఆయిల్, అసలు చుక్క ఆయిల్ కూడా ఉండదు. ఒకవేళ మీకు ఏమైనా అలవాటు ఉంటే మాత్రం మీరు నెయ్యి వేసుకోవచ్చు పైన, పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా హెల్తీ కదా. అట్లా ఇలా బబుల్స్ రావాలి. ఇలా పెనం పైన వేసాక ఇట్లా బబుల్స్ రావాలి. దాని తర్వాత దీని పైన వేసేసి అంటే చిమ్టా కూడా ఉంటుంది. నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను ఇట్లా డైరెక్ట్గా చేస్తున్నా. మీరు ఒకవేళ ఇట్లా మీకు కుదరకపోతే ప్రయోగాలు మాత్రం చేయకండి. ఇది ఇంకో సైడ్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో. ఇలా అర్థమైంది కదా మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను నేను. ఇలా ఒకటి అయ్యేలోపు ఒకటి మీరు ఒత్తుకోవచ్చు. లేదు మీకు పాసిబుల్ కాదు అని అంటే మాత్రం మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది అయ్యేలోపు పుల్కాలు చాలా అంటే చాలా మంచివి. అందరూ ట్రై చేయండి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు జొన్న పిండి యాడ్ చేసుకుంటే అది ఇంకా హెల్దీ. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జొన్న రొట్టె కూడా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దీని మీద బబుల్స్ వచ్చేసినాయి. ఇలా బబుల్స్ రావాలి. ఇలా వచ్చిందంటే ఫస్ట్ టైం మీరు తీసేసారనుకో అది ఉడకదు. బబుల్స్ వచ్చాక దీనిపైన డైరెక్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పొంగిందో. దాన్ని మళ్ళీ రివర్స్ వేసుకోవాలి అంతే. మీరు మాత్రం ఇట్లా డైరెక్ట్గా చేయి పెట్టకండి. మీకు అలవాటు లేకపోతే మళ్ళీ కాలుతుంది. సో మీరు చిమ్టా యూజ్ చేయొచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పుల్కాలు రెడీ అయిపోయినాయి. మా పాప ఆకలి అంటుంది అప్పకండి. సో తనకు పుల్కాస్ చాలా నచ్చుతాయి. పుల్కాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా పాప పన్నీర్ కర్రీ అడిగింది. సో రెండూ చూపిస్తే వీడియో లెందీ అవుతుందని నేను చూపించలేదు. మీకు కామెంట్ పెట్టండి ఒకవేళ పన్నీర్ కర్రీ చేయడం ఎలాగో చెప్పమంటే ప్రాసెస్